నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశంలో అధ్యక్ష తరహా పాలనపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ రేషన్, వన్ నేషన్ వన్ ఓటర్ లిస్ట్ తరహాలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా కేంద్రం ఆలోచనలు చేస్తోంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. మోడీ మనసులో ఏముంది అన్న విషయం పక్కన పెడితే అటు రాజకీయ వర్గాల్లో ఇటు మేధావుల్లో జమిలీ అధ్యక్ష తరహా పాలన మాత్రం చర్చనీయాంశంగా మారింది. అసలు దేశంలో జమిలీ ఎన్నికలు వస్తాయా? అధ్యక్ష తరహా పాలన సాధ్యమేనా? ఇవే ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలు. ఏ రంగంలో అయినా 25 ఏళ్లకోసారి మార్పులు వస్తాయి. దీన్నే తరమని, జనరేషన్ అని, ట్రెండ్ అని రకరకాలుగా పిలుస్తారు. ఇప్పుడు దేశ రాజకీయాల్లో కూడా కొత్త తరహా పాలనకు రంగం సిద్ధమవుతోంది అన్న అభిప్రాయం ఉంది. 25 ఏళ్ల పాటు రాజ్యమేలిన సంకీర్ణ ప్రభుత్వాల తర్వాత ఒకే పార్టీకి వరుసగా రెండోసారి అధికారం దక్కిన తరుణంలో దేశంలో అధ్యక్ష తరహా పాలనాంశం మరోసారి తెరపైకొచ్చింది. భారత్ కూడా అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం దిశగా వెళుతోందా? ఆ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ బాటలు పరుస్తున్నారా? అది అమెరికా తరహానా, మరో విధంగానా? రామ్నాథ్ కోవిందే భారతదేశపు చివరి రాష్ట్రపతి కానున్నారా? 2022లోనే లోక్సభకు, అసెంబ్లీలకు జమిలీ ఎన్నికలు నిర్వహించి మోదీ సర్వాధికారాలు కలిగిన దేశాధ్యక్షుడిగా, అమిత్ షా ప్రధానిగా కొత్త బాధ్యతల్లోకి అడుగు పెడతారా? దేశ అధికార వర్గాల్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చలివి. ఏదీ ఇతమిద్ధంగా తేలకపోయినా అనూహ్య నిర్ణయాలకు పెట్టింది పేరైన ప్రధాని ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠ అందరిలో ఉంది. 2 రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు జమిలీ ఎన్నికల ప్రస్తావన తేవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ఇప్పటికే 16 నెలలు అయిపోయింది కాబట్టి ఇంకొక 2 ఏళ్ళు అయితే ఈ ప్రభుత్వం కూడా ఒకవేళ కానీ జమిలీ ఎలక్షన్స్ వచ్చినా, అర్లీ ఎలక్షన్స్ వచ్చినా వీళ్ళ పని అయిపోతుంది. అట్లా అని చెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిపోయే అధికారం మనకి ఇవ్వలేదు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ, ఆ పార్టీ సిద్ధాంతకర్తలు మొదటి నుంచి అధ్యక్ష వ్యవస్థకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ సిద్ధాంతకర్త దీనదయాళ్ అధ్యక్ష వ్యవస్థను సమర్థించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 1998లో చేసిన ప్రసంగంలో అధ్యక్ష వ్యవస్థ గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అడ్వాణీ కూడా దేశంలో అధ్యక్ష వ్యవస్థ ఆవశ్యకతపై పలు వ్యాసాలు రచించారు. రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చకూడదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుంటే తప్పులేదని అడ్వాణీ వాదించారు. రాజ్యాంగ సభ చర్చల్లో పాల్గొన్న వల్లభాయ్ పటేల్ కూడా దేశాధ్యక్షుడు, గవర్నర్ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించారు. భారత ప్రజాస్వామ్యం దాదాపు 25 ఏళ్ల పాటు సంకీర్ణపు సంకెళ్లలో ఇరుక్కుపోయింది. పాలించిన పార్టీలేవైనా తమ ఆలోచనలకు చట్టరూపం కల్పించలేకపోయాయి. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి 5 ఏళ్ల జీవితకాలం సరిపోయేది. దేశ ప్రగతికి స్వయంగా పార్లమెంటే అడ్డంకిగా నిలిచిన పరిస్థితులు ఎన్నోసార్లు తలెత్తాయి. దేశంలో ఏదో మూలన ఉండే చిన్న చిన్న పార్టీలు స్థానిక డిమాండ్ల పేరుతో, సిద్ధాంతాల పేరుతో ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేసి కీలక నిర్ణయాలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలోకి నెట్టేశాయి. ఇవన్నీ జనం ముందు ఏకరువు పెట్టడం ద్వారా, వాటన్నిటికీ పరిష్కారం తాను మాత్రమే చూపించగలనని భరోసా ఇవ్వడం ద్వారా 2014లో నరేంద్ర మోదీ దేశంలో తొలిసారిగా అధ్యక్ష తరహా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మిత్రుల మద్దతు అవసరం లేకుండా తిరుగులేని మెజారిటీ సాధించారు. 2019లోనూ అధ్యక్ష తరహా ప్రచారమే చేపట్టి అంతకంటే భారీ విజయం సొంతం చేసుకున్నారు. కులం, మతం, ప్రాంతం ఆధారంగా ఏర్పడిన పార్టీలకు స్థానిక కారణాలతో ఓటేసే ఎజెండాకు కాలం చెల్లేట్లు చేశారు. ఇదే పరిస్థితిని శాశ్వతం చేయాలంటే దేశంలో అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యమే శరణ్యమని ప్రధాని మోదీ భావిస్తున్నట్టు సమాచారం. అధ్యక్ష తరహా పాలన కావాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. దానికి పార్లమెంట్లో మెజారిటీతో పాటు 2/3 వంతు రాష్ట్రాలు ఆమోదించాలి. ప్రస్తుతం బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ లేదు. అలాగే 2/3 వంతు రాష్ట్రాల్లో అధికారం కూడా లేదు. దేశవ్యాప్తంగా 2022లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలనుకోవడం వెనుక కారణం కూడా ఇదేనని, దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి జరిపించి ఆ తర్వాత అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించడం మోదీ ఎత్తుగడని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలో ఆమోదం తెలిపాక కూడా సుప్రీంకోర్టు కూడా అధ్యక్ష తరహా పాలనకు ఓకే చేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోతే మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఆ రాష్ట్రానికి తృప్తంగా చక్కగా పరిపాలన జరుగుతూ ఉంటుంది. కొన్ని దేశాల్లో పార్లమెంట్ ఎలక్షన్స్, ప్రాంతీయ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఒక్కరోజే పెట్టేస్తారు. ఇక పరిపాలనకి మళ్ళీ ఎలక్షన్ అడ్డం రాకుండా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ జమిలీ ఎలక్షన్స్ మీద ఆలోచించడం మంచిది. ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద సపోర్ట్ చేస్తుంది. అన్ని విధాలుగా దేశానికి ఖర్చు తగ్గుతుంది, ఎలక్షన్ అరాచకం తగ్గుతుంది. లేకపోతే మన దేశంలో
ఎప్పుడు ఏదో చోట ఎలక్షన్ 2-3 రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటాం. పరిపాలనకి చాలా అర్థం. పరిపాలనే కాదు, ప్రజలకు కూడా చాలా విసుగు, పనులు ఆగిపోతున్నాయి, ప్రోగ్రెస్ ఉండదు, ఖర్చు ఎక్కువ. తప్పకుండా ఇంత పెద్ద దేశం 75 సంవత్సరాలు ప్రజాస్వామ్యం అవ్వేక మన జామిన్ ఎలక్షన్ చేయలేకపోతున్నామంటే మన ప్రజల్లో, మన పరిపాలనలో లోటని మనం భావించవచ్చు. పార్లమెంటు మొదటి సమావేశంలోనే 32 కీలక బిల్లులు ఆమోదించడం, జాతీయ భద్రత, పరిశోధన, సమాచార హక్కు, నదీ జలాలు, ఆనకట్టలు, ట్రైబ్యునళ్లపై అధికారం చేజిక్కించుకోవడం, కేంద్రీకృత ప్రజాస్వామ్యం దిశగా దేశాన్ని నడిపించాలన్న మోదీ సర్కార్ ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ వస్తే మోదీ అధ్యక్ష తరహా పాలనకు వెనుకాడకపోవచ్చునని కాంగ్రెస్ వర్గాలు సైతం భావిస్తున్నాయి. 2019 ఎన్నికలను మోదీ తనకు రాహుల్ గాంధీకి మధ్య అధ్యక్ష తరహా పోరుగా మార్చేయడంలో విజయం సాధించడమే కాదు, అమెరికా తరహాలో అధికారులను నేరుగా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. విదేశాంగ మంత్రిగా మోదీ కేబినెట్లోకి తీసుకున్న జైశంకర్ ఒక ఐఎఫ్ఎస్ అధికారి, పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ పురి ఐఏఎస్ అధికారి కాగా, రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిగా వ్యవహరిస్తున్న వీకే సింగ్ ఆర్మీ మాజీ చీఫ్. అంతేకాదు, ప్రైవేటు రంగానికి చెందిన వారిని జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీల హోదాలను నియమించారు. ఈ క్రమంలోనే పూర్తిగా అధ్యక్ష తరహా పాలన ప్రవేశపెడితే పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్న అనేక లోపాలను అధిగమించవచ్చని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజలకు నేరుగా తమ నాయకుడిని ఎన్నుకునే అవకాశం లభిస్తుందని, సంకీర్ణ ప్రభుత్వాలకు ఆస్కారం ఉండదని, దేవేగౌడ, గుజరాల్ వంటి ప్రజాబలం లేని నేతలు ప్రధానులయ్యే అవకాశాలుండవని ఆ వర్గాలంటున్నాయి. ముఖ్యంగా అధ్యక్ష వ్యవస్థ వల్ల దేశంలో సుస్థిరత ఏర్పడుతుందని, కార్యనిర్వాహక వర్గం, చట్టసభల అధికారాలు వేరువేరుగా మారతాయని చెబుతున్నారు. అధ్యక్షుడు నేరుగా ప్రజల ద్వారా ఎన్నికైతే చట్టసభలో ఆయన పార్టీకి మెజారిటీ ఉన్నా లేకపోయినా ప్రభుత్వ సుస్థిరత దెబ్బతినదని వాదనలు వినిపిస్తున్నాయి. అధ్యక్ష వ్యవస్థ వల్ల అధ్యక్షుడికి తన టీంను తానే ఎన్నుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. తద్వారా వివిధ రంగాలకు చెందిన నిపుణులు మంత్రివర్గంలో సమర్థవంతంగా దేశానికి సేవలందించే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అధ్యక్ష వ్యవస్థలో స్వయం పాలనకు, అధికార వికేంద్రీకరణకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అమెరికాలో 80,000 స్వయంపాలక సంస్థలు ఉన్నాయని, పాఠశాలలు, అంబులెన్స్ సేవలు, శౌచాలయాలు ఇలా అన్నిటినీ స్థానిక వ్యవస్థలే నిర్వహించుకుంటాయని వారు గుర్తు చేస్తున్నారు. మన దేశంలో అధ్యక్ష తరహా పాలన ఉండాలా లేక పార్లమెంటరీ ప్రజాస్వామ్యమా అనే అంశంపై రాజ్యాంగ అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. అయితే మెజారిటీ సభ్యులు పార్లమెంటరీ తరహా వ్యవస్థను సమర్థించారు. నిజానికి అప్పటికి భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యానికి అలవాటు పడి ఉండడం కూడా ఆ నిర్ణయానికి దోహదం చేసింది. రాష్ట్రపతి పరిపాలన వచ్చింది ఏమిటంటే అప్పుడు టూ మచ్ ఎక్కువ పవర్ ఒక వ్యక్తిలో వెళ్ళిపోతారు. ప్రతి ఎలక్షన్కి వ్యక్తుల మీద నడుస్తారు. అందువల్ల ఏ వ్యక్తి అయితే బలంగా ఆయన ఇమేజ్ పెంచుకుంటాడో ఆయనకి ఎలక్షన్ గెలుస్తాడు. సిద్ధాంతాలు, మిగతా సమస్యలన్నీ మునిగిపోతాయి. ఎక్కువ చారిస్మా ఉన్న వ్యక్తులకి ఇది ఒక అవకాశం. ఆ ఎన్నో సంవత్సరాలు రాజకీయంలో ఉండి కష్టపడి ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్న వాళ్ళకి అవకాశం తగ్గిపోతుంది. సో మన దేశానికి ప్రస్తుతంగా దాదాపు ఒక 75 సంవత్సరాలే అవ్వింది. కాబట్టి ఒక దేశం జీవనంలో చాలా తక్కువ టైం అది. ఈ సిస్టమే మనం పర్ఫెక్ట్ చేసుకుని వెళ్తే మంచిది. ఎందుకంటే అనేక భాషలు, అనేక జాతులు, అనేక మతాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కుదిరి ఎవరికి వాళ్ళకి హక్కు ఉన్నది అనిపించుకోవటానికి ఫుల్ పవర్ వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్నది అనిపించుకుంటే సెంటర్ బలంగా ఉంటుంది. ఈ 70 ఏళ్లలో ఆవిష్కృతమైన పరిస్థితుల తరుణంలో ఈ వ్యవస్థ మనకు సరిపోతుందా అనే సందేహం తలెత్తుతోందని, దీనిపై చర్చించాల్సి ఉన్నదని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. వెల్కమ్ బ్యాక్. అధ్యక్ష తరహా పాలన అనగానే అందరికీ అమెరికానే గుర్తుకొస్తుంది. రష్యాలో కూడా అధ్యక్ష పాలనే ఉంది. ఇంతకు మన దేశానికి అమెరికా తరహా పాలన నప్పుతుందా, రష్యా తరహానా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. గతంలో వాజ్పేయి హయాంలో రాజ్యాంగ సమీక్షకు జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ను నియమించినప్పుడు అధ్యక్ష వ్యవస్థ ప్రవేశపెడతారంటూ గందరగోళం చెలరేగింది. జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ కేవలం పార్లమెంటరీ వ్యవస్థను మెరుగుపరచడంపైనే నివేదిక సమర్పించింది. దీంతో అప్పటికి ఈ చర్చ సద్దుమణిగింది. ఇప్పుడు మరోసారి తెరపైకొచ్చింది. అధ్యక్ష పాలన అనగానే చాలా మందికి గుర్తొచ్చేది అమెరికా తరహా పాలనే. అన్ని దేశాల అధ్యక్షుల అధికారాలు ఒకలాగా ఉండవు. కొన్ని ప్రెసిడెన్షియల్ వ్యవస్థలు, మరికొన్ని సెమీ ప్రెసిడెన్షియల్ వ్యవస్థలు. ప్రెసిడెన్షియల్ వ్యవస్థకు ఉదాహరణ అమెరికా. ఈ వ్యవస్థ ఉన్న దేశాల్లో ప్రధానులు ఉండరు. ఇక సెమీ ప్రెసిడెన్షియల్ వ్యవస్థలో అధ్యక్షుడితో పాటు ప్రధాని కూడా ఉంటారు. సెమీ ప్రెసిడెన్షియల్ వ్యవస్థలో 2 రకాలుంటాయి. ఒకటి ప్రెసిడెంట్ పార్లమెంటరీ వ్యవస్థ. రష్యా, తైవాన్, పోర్చుగల్, సెనెగల్, నమీబియా, మొజాంబిక్ తదితర దేశాల్లో ఈ వ్యవస్థే అమల్లో ఉంది. రెండోది ప్రీమియర్ ప్రెసిడెన్షియల్ వ్యవస్థ. పోలాండ్, రొమేనియా, బుర్కినాఫాసో తదితర దేశాల్లో ఈ వ్యవస్థ అమల్లో ఉంది.
మోడీ అధ్యక్షుడిగా ఉండి అమిత్ షాను ప్రధానిగా చేస్తారనే ఆలోచన ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న తరుణంలో ఒకవేళ మన దేశంలో అధ్యక్ష పాలన అంటూ ప్రవేశపెడితే అది సెమీ ప్రెసిడెన్షియల్ వ్యవస్థ అయి ఉంటుందని రాజకీయ నిపుణుల విశ్లేషణ. అమెరికా అధ్యక్షుడు ఆ దేశ త్రివిధ దళాలకు అంటే సైన్యానికి, నౌకాదళానికి, వైమానిక దళానికి అధిపతిగా వ్యవహరిస్తారు. మోడీ ఇప్పటికే సైన్యానికి త్రివిధ దళాధిపతిని నియమించారు. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న డిమాండ్కు మోక్షం కలిగించారు. అయితే ఒకవేళ అధ్యక్ష పాలన వస్తే మోదీయే త్రివిధ దళాధిపతిగా వ్యవహరిస్తారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అధ్యక్ష పాలన ప్రవేశపెడితే అమెరికా అధ్యక్షుడి మాదిరి భారత అధ్యక్షుడు కూడా మంత్రులను, ఇతర ఉన్నతాధికారులను నియమిస్తారు. చట్టసభ ఆమోదించిన బిల్లులను తిరస్కరించే అధికారం కూడా ఆయనకుంటుంది. ఈ మొత్తం వ్యవస్థ వల్ల కార్యనిర్వాహక వర్గం విచ్చలవిడిగా తన అధికారాలను వినియోగించుకునే అవకాశం ఉండదు. భారత ప్రజాస్వామ్యం పార్లమెంటరీ వ్యవస్థలో కన్నా అధ్యక్ష వ్యవస్థలో బలోపేతం అవుతుందనేది కొందరి వాదన. అంతేకాదు ఆ తరహా వ్యవస్థలో 2 ప్రధాన పార్టీలకే ప్రాధాన్యత ఉంటుందని, ప్రాంతీయ పార్టీలకు అంత ప్రాబల్యం ఉండదని, ఈ పద్ధతితో వాటికి కూడా చెక్ చెప్పొచ్చని వారు చెబుతున్నారు. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యంతో నియంతృత్వం ఏర్పడే ప్రమాదం ఉందనే చర్చ కూడా ఉంది. అమెరికా 230 ఏళ్ల అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క అధ్యక్షుడు నియంతలాగా వ్యవహరించలేకపోయారు. 70 ఏళ్ల భారత ప్రజాస్వామ్య చరిత్రలో కొందరు ప్రధానులు నియంతృత్వ పోకడలు పోయారు. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యాన్ని ఏక వ్యక్తి నియంత్రిస్తారనుకోవడం అపోహే అనే వాదన కూడా ఉంది. భారత ప్రజాస్వామ్యంలో ప్రధానులు రాష్ట్రాల మీద సవారీ చేస్తారు. అమెరికాలో అధ్యక్షులు రాష్ట్రాల్లో వేలు కూడా పెట్టలేరు. చట్టసభల్లో చట్టాలు చేయించలేరు. బడ్జెట్ ఆమోదం పొందించలేరు. దర్యాప్తు సంస్థలను వ్యక్తుల మీద ఉసిగొల్పలేరు. చట్టసభ అనుమతి లేకుండా కనీసం మంత్రివర్గాన్ని కూడా ఎంపిక చేసుకోలేరు. అయితే రష్యా తరహా అధ్యక్ష పాలన అయితే అక్కడ పుతిన్ సర్వం సహాధికారిగా ఉన్నారు. ఆయన కూడా మొదట ప్రధానిగా ఎన్నికై ఆ తర్వాత అధ్యక్షుడై రాజ్యాంగాన్ని సవరించారు. ప్రధాని పదవిని నామమాత్రం చేశారు. పుతిన్కు బలమైన ప్రజాదరణ ఉండడంతో ఇది సాధ్యమైంది. ఈ విషయంలో మోడీ కూడా పుతిన్ను ఫాలో అవుతున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అధ్యక్ష తరహా పాలనపై కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్దగా వ్యతిరేకత ఏమీ లేదని, ఆ పార్టీలోనూ దీనికి మద్దతుదారులున్నారని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి కేంద్ర మంత్రి వసంత్ సాథే అధ్యక్ష తరహా వ్యవస్థ ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా పార్లమెంటరీ వ్యవస్థను పునఃపరిశీలించాలని, భారతదేశానికి అధ్యక్ష తరహా వ్యవస్థే మంచిదని సూచించారు. పార్లమెంటరీ వ్యవస్థకు కాలం చెల్లిపోయిందని, దేశంలోని అన్ని రాజకీయ రుగ్మతలకు పార్లమెంటరీ వ్యవస్థే కారణమని థరూర్ ఒక వ్యాసంలో రాశారు. అమెరికాలో మాదిరి జాతీయ స్థాయిలో అధ్యక్షుడు, రాష్ట్ర స్థాయిలో గవర్నర్ నేరుగా ఎన్నిక కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇందిరాగాంధీ కాలం నాటి కాంగ్రెస్ వేరు, ఇప్పటి కాంగ్రెస్ వేరు. ఇక శశి థరూర్ అభిప్రాయాన్ని కాంగ్రెస్ గొంతుగా చెప్పలేం. కాంగ్రెస్ సంగతి పక్కన పెడితే ప్రాంతీయ పార్టీలు అధ్యక్ష తరహా పాలనను వ్యతిరేకించే అవకాశాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది సర్వాధిపత్యాన్ని అసలు అంగీకరించబోవని నిపుణులు గత అనుభవాల్ని గుర్తు చేస్తున్నారు. దేశంలో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో సెంటిమెంట్ ఎక్కువ. ఇక్కడ ఉన్న 6 రాష్ట్రాల్లో వేటికవే ప్రత్యేక భాషలు, సంస్కృతులు ఉన్నాయి. హిందీని జాతీయ భాషగానే అంగీకరించని దక్షిణాది రాష్ట్రాలు ఇక కేంద్రం సర్వం సహాధిపత్యాన్ని సహిస్తాయా అనేది $1 మిలియన్ ప్రశ్నే. యొక్క మౌలిక స్వభావం బేసిక్ స్ట్రక్చరే మనము పార్లమెంటరీ పద్ధతిని ఎంచుకున్నాం. ఎందుకంటే ఈ దేశం వైవిధ్యభరితమైంది, భిన్న సంస్కృతులు వీటన్నిటితో కూడింది. కాబట్టి ఎవరో ఒక వ్యక్తి చేతిలోనే అమెరికాలో లాగా, ఫ్రాన్స్లో లాగా సర్వాధికారాలు అట్టిపెట్టడం ఈ దేశానికి మంచిది కాదు అని రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ఆలోచించారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత ఓడిపోయి మళ్ళీ గెలిచాక అధ్యక్ష తరహా మంచిదనే చర్చ కూడా పెట్టడానికి ప్రయత్నించారు. ఎల్కే అద్వానీ పెట్టారు. వాజ్పేయి హయాంలో రాజ్యాంగ సమీక్ష కమిషన్ వేసినప్పుడు కూడా ఈ విధమైన ప్రతిపాదన దాని ముందు పెట్టడానికి ప్రయత్నం జరిగింది. కానీ అన్ని సందర్భాల్లో మనం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వైపే కొనసాగుతున్నాం. అటు మోడీ నిజంగా అధ్యక్ష తరహా పాలన కోసం జమిలి ఎన్నికల్ని మార్గంగా ఎంచుకుంటే అది అంత సులువు కాదు. ప్రస్తుతం బీజేపీకి కేంద్రంలో మోడీ లాంటి బలమైన నాయకుడున్నా చాలా రాష్ట్రాల్లో మాత్రం ఉత్సవ విగ్రహాలే ఉన్నాయనే విమర్శ ఉంది. గతంలో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రాల్లో బలమైన నేతలున్నారు. కానీ ఇప్పుడు చాలా మంది సీఎంలను కేంద్ర పార్టీ నామినేట్ చేసింది. దీంతో వీరు స్వతహాగా ప్రజాబలం ఉన్నవారు కాదు. ఇలాంటి లీడర్ల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో మళ్లీ విజయం సాధించడం సులువు కాదు. మహారాష్ట్రలో మొన్నటి ఎన్నికల్లో దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి ప్రజాకర్షక నేత ఉన్నా బీజేపీ అధికారానికి దూరంగానే ఆగిపోయింది. హర్యానాలోనూ చిన్న పార్టీల మద్దతుతో గట్టెక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావడంతో పాటు 2/3 వంతు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకోవడం కష్టసాధ్యం. కనీసం మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా గ్యారంటీగా అధికారంలోకి వస్తుందా అంటే గట్టిగా అవునని చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు దేశంలో 4-5 రాష్ట్రాలకు మించి బీజేపీ ఒంటరిగా సొంతంగా
పాలించడం లేదు. మిగిలిన అన్ని చోట్ల జూనియర్ భాగస్వామిగా ఉన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి, లేదా బలమైన భాగస్వామ్య పక్షాలు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రాలు ఇంతగా దూరం అయిపోయిన తర్వాత ఇప్పుడు జమిలికి సాహసం చేస్తారా? జమిలి ఎందుకంటే మోదీని బొమ్మను చూపిస్తే గెలవచ్చు అన్నది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డిస్లైక్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి దే మే డిస్లైక్ జమిలి ఆలోచన, కానీ దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే మోడీ మనసులో మాట తెలుసుకున్న చాలా బీజేపీ పాలిత రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయని, అండర్ కరెంట్గా ఎలక్షన్ స్ట్రాటజీలు వర్కౌట్ చేస్తున్నాయనే ప్రచారము ఉంది. అయితే దీనిపై ఎవరూ బహిరంగంగా మాట్లాడడానికి ఇష్టపడ్డం లేదు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అఖండ భారత్. ఇది సాధ్యం కావడం సమీప భవిష్యత్తులో అయ్యే పని కాదు. కానీ దీన్ని సాధ్యం చేయాలంటే కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండాలి, దానికి అపరిమిత అధికారాలుండాలని మోడీ భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికీ అధ్యక్ష తరహా పాలనపై గుజరాత్కు చెందిన రాజ్యసభ సభ్యుడి ఆధ్వర్యంలో కమిటీ వేయడం ఢిల్లీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ కమిటీ ఎజెండా ఫిక్స్ చేసిన వెంటనే మోదీ అనూహ్య నిర్ణయాలు తీసుకోవడం ఖాయమనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. అయితే అధ్యక్ష తరహా పాలనపై ప్రచారం ఎంత బలంగా ఉన్నా దాన్ని కౌంటర్ చేయడానికి ప్రాంతీయ పార్టీలు కూడా గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. 2019 ఎన్నికల సమయంలోనే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఆవిర్భావం దిశగా చర్చలు జరిగాయి. అయితే అవి తుది రూపు తీసుకోలేదు. కానీ జమిలీ ఎన్నికలపై చర్చ జరుగుతున్న సమయంలో మరోసారి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమనే చర్చ మొదలైంది. తెలంగాణ సీఎం కేసీఆర్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మధ్య ఇప్పటికే చర్చలు జరిగాయి. అటు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఇంకా కొందరు ప్రాంతీయ పార్టీల అధినేతలు కూడా ఈ చర్చల పట్ల సుముఖంగానే ఉన్నారు. అనుకోని పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు వస్తే మోదీని ఢీకొట్టడానికి బలమైన ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని వీరు ఘంటాపథంగా చెబుతున్నారు. దేశంలో అధ్యక్ష తరహా ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను కేంద్రం నియమించిన కమిటీ పరిశీలిస్తోంది. ఒకవేళ అధ్యక్ష తరహా పాలన అమల్లోకి వస్తే లోక్సభ ఎన్నికల్లో కేవలం జాతీయ పార్టీలు మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. ఇప్పటికే బీజేపీ ఒకే దేశం ఒకే విధానం పేరు చెబుతోన్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఎక్కువ రాష్ట్రాలు గెలిచి రాజ్యాంగ సవరణ ద్వారా అధ్యక్ష పాలన చేపట్టాలని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. నిజంగా అధ్యక్ష తరహా పాలన వస్తే ఉపాధ్యక్షుడు ఉండరు, ప్రధాని పదవి కూడా ఉండకపోవచ్చు, ఉన్న నామ మాత్రమే. అదే సమయంలో రాష్ట్రాలకు ఎలాంటి హక్కులు ఉండవని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే ఇప్పటికే పెద్దన్న పాత్ర పోషిస్తున్న కేంద్రం అప్పుడు మరింత నియంతృత్వ పోకడపోతుంది. అప్పుడు ఉత్తరాది ఆధిపత్యం కూడా పెరిగే అవకాశం ఉంది. భారత్ లాంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే దేశానికి ఇలాంటి భావనలు క్షేమకరం కాదని రాజ్యాంగ నిపుణులు వాదిస్తున్నారు. జనతా పార్టీ దృష్ట్యా ప్రతి ఒక దేశం అంతా ఒకటిగా చేయాలని చెప్పిన వాళ్ళ కోరిక, ఒక యూనిఫామిటీ. వాళ్ళకి అర్థం కానిది ఏమిటంటే దేశ ఐక్యత అంటే యూనిఫామిటీ కాదు, అందరూ ఒకే మోసలో ఉండడం ఐక్యత కాదు. అది ఒక రకంగా ఐక్యతకి గండి పడుతుంది. ఉదాహరణకి దేశంలో ఈ భాషలన్నీ వద్దండి, ఒక్క భాష మీరు నేర్చుకోవాలి హిందీ అన్నారనుకోండి, ఉదాహరణ వారు అన్నారనుకోండి, దేశ అనైక్యత పెరుగుతుంది. ఇవాళ చైనాలో ఏమవుతుంది, మంగోలియన్ భాష చైనాలో చాలా ప్రాంతాల్లో వాడతారు. ఎందుకంటే మంగోలియాది చైనాది అవినాభావమైనటువంటి చరిత్ర. ఇప్పుడు మంగోలియన్ భాష ఉండడానికి లేదు, మ్యాండరిన్ భాషలను అందరూ నేర్చుకోవాలి స్కూళ్లలో అని చెప్పి ఒక శాసనం చేసింది చైనాలో ప్రభుత్వం. పెద్ద ఎత్తున ఉద్యమాలు చెలరేగుతున్నాయి. నియంతృత్వం అయినప్పటికీ, ఏకపార్టీ పాలన అయినప్పటికీ ప్రజల్లో సంఘర్షణ వస్తుంది. కాబట్టి మీరు ఐక్యత వేరు, ఒకే మూసలో పాలన ఉండడం వేరు. ఈ రెంటికి మధ్య తేడా తెలియాలి. సరిగ్గా రాష్ట్రాల హక్కులు కాలరాస్తారనే వాదనతోనే ప్రాంతీయ పార్టీలు సెంటిమెంట్కు పదును పెడుతున్నాయి. మోడీ పైకి ఎన్ని కబుర్లు చెప్పినా నియంత మాదిరిగా వ్యవహరించడానికే జమిలీ ఎన్నికలు తెస్తున్నారని అవి ఇప్పటికే వేర్వేరుగా విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ వ్యూహాన్ని కేసీఆర్, పవార్, మమత లాంటి నేతలు గ్రహించారు. వెంటనే అప్రమత్తమై బీజేపీ ఒకే దేశం ఒకే విధానానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దీనిపై ఇప్పటికే బీజేపీయేతర సీఎంల మధ్య చర్చ కూడా జరిగిందని తెలుస్తోంది. మోడీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే ఎన్డీఏ పాలనా వైఫల్యాల్ని ప్రజల్లో ఎండగట్టాలని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. పాకిస్తాన్ను నియంత్రించడం, జాతీయ భద్రత కాపాడడం, అంతర్జాతీయ సంబంధాల్లో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని గత ఎన్నికల సమయంలో పలు ప్రాంతీయ పార్టీలు విమర్శలు చేశాయి. విద్యుత్, సాగునీటి విధానాల్లో కేంద్రంలోని ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డాయి. ఇప్పుడు జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్రం తీరుతో పలువురు విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు గట్టిగా గళమెత్తారు. అధ్యక్ష తరహా పాలన విషయంలో అమెరికా మోడల్ చూసుకుంటే అక్కడ రాష్ట్రాలకు ప్రత్యేకాధికారాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల పాలనా వ్యవహారాల్లో అధ్యక్షుడు వేలు పెట్టే వీల్లేదు. అయితే జాతీయ భద్రతతో ముడిపడిన కొన్ని అంశాలపై మాత్రమే అన్ని రాష్ట్రాల్లో అధ్యక్షుడి నిర్ణయాలు అమలవుతాయి. అమెరికాలో అధ్యక్షుడు, సెనేట్, రాష్ట్రాల అధికారాల మధ్య
స్పష్టమైన విభజన రేఖ ఉంది. ఇక రష్యా విషయానికొస్తే అక్కడే అధ్యక్షుడే సర్వాధికారి, ప్రధాని పదవి పేరుకు మాత్రమే, పార్లమెంటు కూడా నామమాత్రమే. ముఖ్యంగా పుతిన్ అధ్యక్షుడయ్యాక ఎన్నికలు కూడా పారదర్శకంగా జరగడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పుడు కేంద్రం నియమించిన కమిటీ ఎలాంటి ఆలోచనలు చేస్తుందనేది కీలకం కానుంది. అయితే కమిటీ సంగతి పక్కన పెడితే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదని ప్రాంతీయ పార్టీలతో పాటు పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బహుళ భాషలు, బహుళ సంస్కృతులు ఉన్న దేశానికి బహుళ పార్టీల వ్యవస్థే శ్రేయస్కరమనే వాదన వినిపిస్తోంది. బహుళ పార్టీలు ప్రాంతీయ, స్థానిక, సాంస్కృతిక కారణాలతో ఏర్పాటయ్యాయని, ఇన్ని పార్టీలు లేకపోతే దేశంలో భిన్నత్వానికి అస్తిత్వ ముప్పు ఏర్పడొచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్రాష్ట్ర జల వివాదాలు, ఇతర సమస్యల పరిష్కారాలు కూడా ఏకపక్షంగా జరుగుతాయని, అప్పుడు వివిధ రాష్ట్రాల ప్రజలు పూర్తిగా కేంద్రం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తుందని ప్రాంతీయ పార్టీలు బలంగా ప్రచారం చేస్తున్నాయి. దేశంలో అధ్యక్ష తరహా పాలన వస్తుందనే చర్చ విపరీతంగా జరుగుతున్నా అది అంత ఈజీ కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ కూడా 2014లో ఉన్నంత బలంగా ఇప్పుడు లేదని గుర్తు చేస్తున్నారు. కేంద్రంలో మోడీకి ప్రజాదరణ చెక్కు చెదరకపోయినా రాష్ట్రాల్లో మాత్రం కమలంపై భ్రమలు చెదిరిపోయాయనే వాదన లేకపోలేదు. రాష్ట్రాల్ని చక్కదిద్దుకోకుండా మోడీ జమిలీకి వెళతారా అనే చర్చ కూడా ఉంది. ఒకే దేశం, ఒకే పౌరసత్వం ఉన్నందుకే దేశంలో కావాల్సినంత రచ్చ జరిగిందని కొందరు గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి పౌరసత్వం అని మాట మాత్రంగా ప్రస్తావించినందుకే జాతీయ జనాభా రిజిస్టర్ను కూడా అడ్డుకున్న ఘటనలు చూశాం. ఈశాన్య రాష్ట్రాల్లో అయితే వేర్పాటువాద ఉద్యమాలు కూడా మళ్లీ ఊపిరి పోసుకున్న పరిస్థితి. అలాంటిది ఇప్పుడు జమిలీ ఎన్నికల పేరుతో అధ్యక్ష తరహా పాలన వస్తుందనే ప్రచారం ఎన్నికల సమయంలో జరిగితే ఊహించని ప్రజా వ్యతిరేకత వస్తుందనే అభిప్రాయం కూడా ఉంది. రాజ్యసభలో కూడా బీజేపీకి మెజారిటీ వచ్చి 2/3 వంతు రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగిరితే ఏమో గానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం జమిలీ ఎన్నికలతో పాటు అధ్యక్ష తరహా పాలన కూడా అనుమానమే అనే వాదన వినిపిస్తోంది.